పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, ఆ వాక్యమే ఆత్మ స్వరూపి అయి ఆత్మగా వచ్చినప్పుడు మనలో నివసించడానికి వచ్చాడు. మనందరిలో నివసిస్తున్నది ఆయన ఆత్మ, మనందరిలో నివసిస్తున్నది ఆ వాక్యమే. ఆ వాక్యమే నీకు జీవమై ఉన్నది. ఆ వాక్యమే నిన్ను నిలబెడుతున్నది. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తున్నది. ఆ వాక్యమే రోగికి స్వస్థత ఇస్తున్నది. ఆమేన్. ఆ జీవము కలిగిన మాటలు విడుదలవుతుండగా దయ్యాలు పారిపోతున్నాయి. తెలుసా? రోగులు స్వస్థ పొందుకుంటున్నారు. ఆ మాట పట్టుకున్నప్పుడు ఆత్మ వసూలైపోతున్నారు. ఆత్మలో పరవశిస్తున్నారు. రోగులు స్వస్థత పొందుకుంటున్నారు. ఆ జీవము కలిగిన మాట వినగానే శత్రు సైన్యములో, సాతాను సైన్యములో వణుకు పుడుతున్నది. భయపడుతున్నాడు వాడు. ఆ వాక్యము విడుదలవుతున్నప్పుడు దయ్యాలు పారిపోతున్నాయి. ఆ జీవము కలిగిన మాట విడుదలవుతున్నప్పుడు రోగులు స్వస్థత పొందుకుంటున్నారు. నిలబడి ఎన్నో చరిత్రలు, స్టోరీలు నిలబడి చెప్పడం కాదు. స్టోరీలు అంటే ఒక కథలు, కల్పన కథలు చెప్పి సంఘమును పక్కదారికి పట్టిస్తూ ఉంటారు చాలామంది. కానీ ఆత్మతో నింపబడి చెప్పిన ఒక వర్తమానం అనేకులకు రక్షణ కలిగిస్తుంది. ఆమేన్. అలా నిలబడ్డాడు పేతురు. ఏం చేశాడో తెలుసా? పేతురు నిలబడి వాక్యము బోధిస్తున్నాడు. పేతురు నిలబడి అక్కడ చెప్తున్నది సాధారణమైన చదువు లేని వారికి కాదు. పేతురు నిలబడి వాక్యం బోధిస్తున్నది చదువు లేని వారికి కాదు, ఏమి తెలియని వారికి కాదు. ప్రధానులున్నారు, అధికారులున్నారు, పరిసయ్యులు ఉన్నారు, గొప్ప గొప్ప పండితులు అక్కడ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి పేతురు మాట్లాడినప్పుడు, వాక్యము బోధించినప్పుడు 3,000 ఆత్మలు పొందుకున్నారు. 3,000 ఆత్మలు రక్షణ పొందుకున్నాయి. ఆమేన్. అదే పేతురు నిలబడి ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు పరిగెత్తాయి. అదే పేతురు చేతులుంచినప్పుడు రోగాలు స్వస్థత పొందుకున్నారు. చూసారా? ఒక్క ఆత్మతో నింపబడి, ఒక్క వర్తమానం ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను మనము పట్టుకోవాలి. ఆత్మలో పరవశించాలి, ఆత్మలో ఆనందించాలి. చూసారా? నిలబడి మాట్లాడినప్పుడు పేతురు చదువు లేనివాడు, కానీ అక్కడ ఉన్న వారందరూ చదువు కలిగిన వారు, పండితులు, అధికారులు చాలామంది ఉన్నారు. కానీ ఆయన వాక్యము విని 3,000 మంది ఏమయ్యారంట? బాప్తిస్మం పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు. చూసారా? మనలో ఉన్న ఆ జీవము అనేకులకు వెలుగుగా మారబోతున్నది. ఆమేన్. పేతురులో ఉన్న ఆ జీవము 3,000 ఆత్మలను వెలిగించింది. ఈరోజు నీలో ఉన్న జీవము ఎన్ని ఆత్మలను వెలిగిస్తుంది? నీలో ఉన్న జీవము ఎన్ని ఆత్మలను వెలిగిస్తుంది? మనలో ఉన్న జీవము ఇతరులకు వెలుగుగా మారాలి. మనము ఆత్మతో నింపబడినప్పుడు అద్భుతాలను మనం చూస్తాము. ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్య భాషలలో మనం మాట్లాడుతూ ఉంటాము. అన్య భాషలంటే పక్కవారికి తెలియకపోవచ్చు, వారు నవ్వచ్చు, వారు హేళన చేయొచ్చు, వారు ఏంది ఈ భాష ఏందని చాలా అనొచ్చు. కానీ నువ్వు మాట్లాడుతుంది మనుషులతో కాదు, నువ్వు మాట్లాడుతుంది నీ బంధువులతో కాదు, నువ్వు మాట్లాడుతుంది చుట్టుపక్కల వారితో కాదు, నువ్వు మాట్లాడుతుంది డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నావు. ఆ పక్క వారికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరము మర్మాలు మాట్లాడతారంట దేవుని భాషలు, అన్య భాషలలో. నిజముగా ఆనాడు పేతురు నిలబడి మాట్లాడినప్పుడు అనేకులు ఆత్మలో పరవశించి అన్య భాషలు మాట్లాడారు. అన్య భాషలు మాట్లాడడం అంటే దేవుణ్ణి ఘనపరచడం అండి. దేవుణ్ణి ఘనపరచడం. మీకు ఇంకొక విషయం తెలుసా? దుష్టుడికి అర్థము కాని భాష అన్య భాష. నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు వాడికి తెలియదు. నువ్వు అన్య భాషల్లో దేవునితో మాట్లాడుతున్నప్పుడు వాడి సామ్రాజ్యంలో వణుకు పుడుతుంది. వాడు నిలబడలేడు, వాడు భయపడి పారిపోతాడు. చూసారా? ఆ ఆత్మలో జీవమున్నది, అనేకులకు అది జీవముగా మారుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనము చాలామంది సంఘాల్లో పరిశుద్ధాత్మను నమ్మరు, అన్య భాషలను నమ్మరు.
మేము అనుకుంటా ఉంటాము అసలు ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు ఉన్నది ఆయనే కదా, ఆయన గురించి చెప్పకుండా కల్పనా కథలు అన్నీ స్టోరీలు చెప్తా ఉంటారు. స్టోరీలు నీ జీవితాలని మార్చదు. నీ యొక్క స్టోరీని మార్చదు, నీ జీవితాన్ని మార్చదు. ఆత్మ ఉన్న దేవుడే నీ జీవితాన్ని మారుస్తారు. నీలో పెట్టిన ఆత్మయే అనేకులకు వెలుగుగా మారుతుంది. నువ్వు అనేకులకు వెలుగుగా నిలబడాలి. ఆమేన్. చూసారా, పేతురు నిలబడి మాట్లాడినప్పుడు 3000 ఆత్మలు ఏమయ్యాయి చెప్పాలి. 3000 మంది రక్షణ పొందుకున్నారు. ఇప్పుడు ఆ ఆత్మ ఎవరిలో ఉందండి చెప్పాలి. ఇప్పుడు ఆ ఆత్మ ఎవరిలో ఉంది? మనలో ఉన్నది. అంటే మనలో ఉన్నది అంటే ఇప్పుడు దేవుడు మనము వేరా చెప్పాలి. దేవుడు మనము వేరా అండి? మనము ఆయన ఒకటే కాదా? మనలో ఎలాంటి ఆత్మ ఉన్నదో తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము చూడండి, 20వ వచనం నుంచి నేను చదువుతాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఆమేన్. మనలో ఉన్న ఆత్మ ఎలాంటిదో తెలుసా? మనలో ఉన్న ఆత్మ క్రీస్తును లేపిన ఆత్మ, పునరుద్ధాన శక్తి కలిగిన ఆత్మ, క్రీస్తును లేపిన ఆత్మ, సమాధిలో నుండి లేపిన ఆత్మ మనలో ఉన్నది. ఆ ఆత్మకు దేవుడు ఏం చెప్తున్నాడంట? సమస్తము పైన అధికారం ఇచ్చాడంట, సమస్తము పైన. అందుకనే అక్కడ మాట ఉండేది చూడండి, 22వ వచనం చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఆమేన్. ఆ సంఘము ఆయన శరీరము. ఈ సంఘము ఆయన శరీరము. ఈ సంఘానికి శిరస్సు యేసయ్య. నీ శరీరానికి శిరస్సు యేసయ్య. ఆ శిరస్సు నువ్వు కలిగి ఉంటే ఆయన ఆత్మ నీలో ఉన్నది. ఆయన ఆత్మ నీలో ఉన్నది. అటువంటి వారికి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ శరీరము కలిగిన ఆత్మ సంఘమునకు, సంఘం అంటే ఏంటిది? సంఘం అంటే ఏంటిది? శరీరము. ఎవరి శరీరము? యేసయ్య. సంఘం అంటే మనందరమే అండి. అయితే ఈ సంఘము అంటే మనము. సంఘం అంటే శరీరము. ఆ శరీరమునకు శిరస్సు ఎవరు? యేసయ్య. ఇప్పుడు నీకు శిరస్సు ఎవరు? యేసయ్య. ఇప్పుడు నీ శరీరం కాదు నీలో ఉన్నది, నీ ఆత్మ కాదు నీలో ఉన్నది, దేవుని ఆత్మ నీలో ఉన్నది. కాబట్టి ఆ ఆత్మకు శిరస్సు యేసయ్య. ఆమేన్. అటువంటి ఆత్మ కలిగిన మనను దేవుడు అంటున్నాడు, సమస్తము నీ రోగము, నీ అనారోగ్యము, నీ వ్యాధి, నీ ఇబ్బందులు, నీకు ఉంటున్న ప్రతి ఒక్క సమస్య, శ్రమలు, శోధనలు, చీకటి శక్తి అన్నీ సమస్తము ఆయన పాదముల క్రింద ఉన్నది. సమస్తము ఆయన పాదముల క్రింద ఉన్నది. సమస్తము నీలో ఉన్న ఆయన ఆత్మలో ఉన్న ఆ పాదముల క్రింద అది ఉన్నది. ఆమేన్. చూసారా, మనలో దేవుని ఆత్మ ఉన్నది. ఈ శరీరమునకు శిరస్సు ఎవరండి? యేసయ్య. మన పాదముల కింద కాదు, మనలో ఉన్న యేసయ్య పాదముల క్రింద సమస్తము ఉన్నది. మనము భయపడాల్సిన అవసరం లేదు. నీ రోగములకు స్వస్థత ఆయన పాదముల క్రింద ఉన్నది. నీ రోగములు, నీ అప్పులకు విడుదల ఆయన పాదముల కిందది. నీ రక్షణ ఆయన పాదముల కిందది. సమస్తము ఆయన పాదముల క్రింద ఉన్నది. ఇప్పుడు సంఘము అంటే మనమే. ఈ సంఘము శరీరము. ఈ శరీరానికి శిరస్సు యేసయ్య. ఇప్పుడు మనకు శిరస్సు ఎవరండి?
మనకు శిరస్సు యేసయ్య అయితే సమస్తము నీ పాదముల క్రింద ఉన్నది. నువ్వు భయపడొద్దు. సమస్తము నీలో ఉన్న ఆ యేసయ్య పాదముల క్రింద ఉన్నది. సమస్తము అది ఎలాంటిదైనా, చీకటి శక్తులైనా, శోధనలైనా, శ్రమలైనా, వేదనలైనా, నిందలైనా, రక్షణైనా, సమస్తము నీలో ఉన్న ఆత్మ క్రింద ఉన్నది. నీలో ఉన్న ఆత్మ కలిగిన ఆ దేవుని పాదముల యొద్ద ఉన్నది. చూసావా? ఆ సమస్తాన్ని తీసుకొచ్చి పాదముల క్రింద పెట్టాడంట దేవుడు. ఇప్పుడు ఈ శరీరానికి శిరస్సు ఎవరండి? ఇప్పుడు మీ శరీరానికి శిరస్సు ఎవరు? మరి అలా మనం కలిగి ఉన్నామా? నీలో ఉన్న ఆత్మ ఇతరులకు వెలిగిస్తున్నదా? దేవుడు అడుగుతున్నాడు. మనలో ఆత్మ కలిగి ఉన్నాము. మనం దేనికి భయపడకూడదు. ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, ఆ పలానాది ఎంత ప్రార్థన చేసినా దాని నుంచి నేను విడుదల పొందుకోవట్లేదు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, సమస్తము నీ పాదముల క్రింద ఉన్నది. సమస్తము ఉన్నది. నువ్వు భయపడొద్దు. నీకు దిగులు వచ్చినప్పుడు, ఆ సమస్యలు చూసి నీకు భయం వేస్తున్నప్పుడు ఒకటే మనం చెప్పాలి, సమస్తము నా పాదముల క్రింద ఉన్నది. నీకు రోగం ఉంటే ఆ రోగము నీ పాదము క్రింద ఉన్నది. నీకు అప్పులుంటే సమస్తము ఆ పాదముల క్రింద ఉన్నది. వాక్యమును ఎత్తిపట్టి మనము ప్రార్థన చేయాలి. వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే అలాంటి జీవము కలిగిన ఆత్మ ఎవరిలో ఉందండి? చెప్పండి. ఎందుకు పనికిరానివైనా మనలో ఆ ఆత్మను పెట్టాడు. చూసారా? ఎందుకు పనికిరాని వారము మనము, కానీ ఆయన ఆత్మ మనలో పెట్టి విలువ కలిగిన వారిగా చేశాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మామూలుగా శరీరానికి విలువ లేదు. నీ శరీరానికి విలువ లేదు. మట్టిలో కలిసిపోయింది ఆ శరీరము. నీలో పెట్టిన ఆత్మ ద్వారా నీకు విలువ వచ్చినది. ఆమేన్. అందుకనే నీలో పెట్టిన ఆ ఆత్మ కొరకే ఆయన పరలోకము విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. నీలో ఉన్న ఆ ఆత్మ మరలా ఆయన దగ్గరికి రావడానికే ఆయన శరీరము గాయపరుచుకున్నాడు, రక్తము చిందించాడు, నిన్ను విలువ కలిగిన వ్యక్తిగా నిలబెట్టాడు ఆయన. ఎలాంటి ఆత్మ ఉన్నదో తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, చదవాలి, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని చావునకు లోనైన మీ శరీరమును కూడా తన ఆత్మ ద్వారా జీవింపచేయును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. చూసారా? మనలో ఎలాంటి ఆత్మ ఉన్నదంట? ఇప్పుడు ఈ సంఘం అంటే శరీరము. ఈ శరీరానికి శిరస్సు యేసయ్య అయినప్పుడు మనం భయపడొచ్చా? చెప్పండి, మనం భయపడొచ్చా? ఒక చిన్న చీమ వచ్చిందండి. ఇప్పుడు వాక్యం ఏమంటుంది? సంఘము శరీరము, ఆ శరీరానికి శిరస్సు యేసయ్య. మరి ఆ చీమ వచ్చింది, భయపడతావా? దాన్ని చంపేస్తావా? చెప్పాలి. యేసయ్యని పిలుస్తారా? అయ్యా చీమని చంపేయా అని కదా? మనమే చంపేస్తాం కదా. మరి దుష్టుడు వచ్చినప్పుడు నువ్వు కూడా అదే ఆత్మ ఖడ్గముతో వారిని ఎదిరించాలి. ఆమేన్. భయపడకూడదు. చీమ లాంటి వాడు. చీమ వచ్చినప్పుడు యేసయ్యని పిలువు. నీకు ఇబ్బందో ఏదో బాధ వచ్చినప్పుడు యేసయ్యని పిలుస్తావు. ఎందుకు? సమస్తము నీ పాదముల కింద ఆయన పెట్టాడు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సమస్తము నీ పాదముల కింద పెట్టాడు. చీమ వచ్చినప్పుడు మనం ఎలాగైతే చేత్తో చంపేస్తామో, దుష్టుడు సంబంధమైన సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడొద్దు. సమస్తము నీ పాదముల క్రింద ఉన్నది. సమస్తమును ఆయన నీ పాదముల క్రింద పెట్టి ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనలో ఉన్నది జీవము కలిగిన ఆత్మ. మృతులలో నుండి క్రీస్తును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, చూడండి,
మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడు. ఆమేన్. నీకు రోగం ఉన్నదా? నీకు బాధ ఉన్నదా? నీకు అప్పులున్నాయా? నువ్వు చీకటి శక్తులతో బాధపడుతున్నావా? అయితే యేసయ్యను లేపిన ఆత్మ, ఆ సమాధిలో నుండి లేపిన ఆత్మ నీలో నివసించిన ఎడల వాటన్నిటి మీద నువ్వు జయము పొందుకుంటావు. పొందుకోస్తున్నాము. ఆత్మ దుష్టులు పారిపోతున్నారు. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ ఇక్కడ నింపబడుతున్నారు ప్రతి ఒక్కరము. ఆ ఆత్మ నీలో, ప్రతి ఒక్కరిలో జీవము కలిగిన ఆత్మ. ఆ ఆత్మతో మనము నింపబడినప్పుడు ప్రతి ఒక్కరిలో విడుదల కలుగుతున్న. పలుకుదాం, మర్మాలను పలుకుదాము. ఆత్మ ప్రవహిస్తున్నది, పరిశుద్ధాత్మ ప్రవహిస్తున్నది. మృతులలో నుండి లేపిన ఆత్మ ఈరోజు నీలో నివసించిన ఎడల నీ శరీరమును లేపుతుంది. చావుకు లోనైనా నీ ఎముకలను బలపరుస్తుంది. చావుకు లోనైనా నీ శరీరమును లేపుతుంది. చీకటి శక్తులతో బాధపడుతున్నా నీకు విడుదల కలుగుతుంది. ఆమేన్. చూసారా? మృతులలో నుండి నా యేసయ్యను లేపిన ఆత్మ, ఆ సమాధిలో నుండి లేపిన ఆ ఆత్మ ఈరోజు నీలో నివసిస్తున్నదంట. ఆమేన్. చూసారా ఎంత గొప్ప ధన్యత అంటే! ఎందుకు పనికిరాని వారం మనము, అయితే ఆయన తన అమూల్యమైన విలువైన ఆ ఆత్మను మనలో పెట్టాడండి. మనలో ఉన్నది ఈ శరీరము మట్టి, ఈ శరీరానికి విలువ లేదు. అయితే యేసయ్యను లేపిన ఆ ఆత్మ ఈరోజు వాక్యం ఏంటుందంట, ఆ ఆత్మ నీలో నివసించిన ఎడలా చావునకు లోనైనా నీ శరీరమును కూడా బ్రతికిస్తుంది. చావులకు లోనైనా నీ పరిస్థితులను మార్చేస్తుంది. నీ శ్రమలను తుడిచిపెట్టేస్తుంది. నీ స్థితిని మార్చివేస్తుంది. అలాంటి ఆత్మ ఈరోజు ఎవరిలో ఉన్నదండి? మనలో ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మనలో ఉన్నది ఏమిటిది? మనలో ఉన్నది దేవుని ఆత్మ. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేన్ని చూసినా పరిస్థితుల వైపు అస్సలు మనము చూడకూడదు. మన స్థితి వైపు చూడకూడదు. రోగం వైపు చూడొద్దు. దేని వైపు చూడొద్దు. నీలో ఉన్న దేవుని ఆత్మ వైపు చూడు. ఆ సమస్తము నీ పాదముల క్రింద దాగి ఉన్నది. సమస్తము నీ ఆశీర్వాదము, నీ రోగమునకు స్వస్థత, నీ అప్పుల నుంచి విడుదల, అది ఏదైనా సమస్తము ఆయన పాదముల క్రింద ఉన్నదండి. అటువంటి ఆత్మను కలిగి ఉన్న మనము దేనికి భయపడాలా చెప్పండి? భయపడకూడదు. మనం దేనికి భయపడకూడదు. ఎందుకంటే ఆ జీవము కలిగిన ఆత్మ మనలో ఉంది కాబట్టి. ఆమేన్. ఈరోజు